చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఫ్రిడ్జ్లో గనక మీరేదైనా ఫుడ్ స్టోర్ చేసి ఆ తర్వాత తినడం గనక చేస్తున్నారా? మరి అలా చేస్తే మీరు ప్రమాదంలో పడ్డట్టేనా? ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఆహారాన్ని, ఎలాంటి ఆహారాన్నైనా తీసుకుంటే అది మనిషికి మంచిదా, లేకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, ఎలిడెంట్ హాస్పిటల్స్ డాక్టర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో, యాక్చువల్‌గా ఐ విల్ అప్రిషియేట్ యూ పీపుల్. మంచి టాపిక్ తీసుకొచ్చినారు. యాక్చువల్‌గా ఫ్రిడ్జ్‌లో మనం ఫుడ్ ఎందుకు పెడతామండి యాక్చువల్‌గా? ఫుడ్ పాడవకుండా ఉండడానికి పెడతాం. కానీ ఒకటి గ్రహించండి. ఏదైనా ఫుడ్ పాడవ్వట్లేదు అనంటే అది శరీరానికి గూడా మంచిది కాదు. ఏదైనా ఫుడ్ పాడవ్వాలి యాక్చువల్‌గా. ఆఫ్టర్ సర్టెన్ అవర్స్ 6 అవర్సో, 8 అవర్సో, 12 అవర్స్‌కో ఆ ఫుడ్ పాడైపోతేనే అది ప్రాపర్‌గా ఉన్నట్టు. ఒకవేళ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే గనక దాని నుండి మేజర్‌గా ఏమైతుందంటే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ ఏమంటాం మనం, పోషకాలుంటాయి గదా! అన్నీ తగ్గిపోతది. సో, మీరేదైతే మనము క్యాలరీస్ లెక్క పెట్టుకొని ఇంత ప్రోటీనొస్తది, ఇంత హైడ్రేట్స్ ఒస్తాయి అని జెప్పి మనం కాలిక్యులేట్ చేసుకొని తిన్నా గూడా ఆ రకంగా మీకు దాంట్లో ఉన్న మినరల్స్ గాని, ప్రోటీన్స్ గాని, కార్బోహైడ్రేట్స్ గాని అన్ని రకాలుగా రాకపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంది అనంటే బాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ జరుగుతది. బాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ జరిగినప్పుడు ఏమైతది, ఆటోమేటికల్లీ మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటికి కారణం బాక్టీరియల్ గ్రోతే. ఇప్పుడు మనం నోటికి సంబంధించిందే తీసుకుంటే, బాక్టీరియల్ గ్రోత్ వల్ల మీకు గమ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, పళ్ళు పాడైపోవచ్చు, పళ్ళు పుచ్చిపోవచ్చు. దానివల్ల పళ్ళు పుచ్చిపోవడము, రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్, పెయిన్ రావడము అవన్నీ ఇబ్బందులు జరగొచ్చు. అంతే గాకుండా ఎప్పుడైనా సరే, ఇప్పుడు అందరూ కావాలనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రోజు తినాలని ఎవరికుండదు. బట్ తప్పక పెడతాం. ఎందుకు? డ్యూ టు లైఫ్ స్టైల్ అనుకోండి, వర్క్‌లో బిజీ ఉండడం అనుకోండి. అట్లాంటప్పుడు మీరేం జేయాలి అంటే, బాగా వేడి జేసి తినండి తప్పని పరిస్థితిలో. లేదు అనంటే, ఒకవేళ 3 డేస్ గనక దాటింది ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్ అంటే, దాన్ని తీసి ట్రాష్ బిన్‌లో పడేయండి, డస్ట్ బిన్‌లో పడేయండి గానీ మీరస్సలు తినొద్దు. తింటే గనక అది చాలా ఒకటి, హాని ఈ మధ్య జేస్తది. కాలంలో చాలా లైక్ మంది గృహిణులు కర్రీస్ కూడా, వండినటువంటి కర్రీస్ కూడా ఉదయం వండితే మధ్యాహ్నం వరకు అది కొంత చల్లబడుతుంది కాబట్టి వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. రాత్రి వరకు ఉంచుతారు. మిగిలితే మళ్ళీ అక్కడే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఉదయం కూడా అది బానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉదయం తినేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? యాక్చువల్‌గా రోజు ఇంట్లో వండుకొని తినేవాళ్ళు గూడా ఈ రకంగా చేయడం అనేది 100% తప్పు. ఒకవేళ ఎవరికి ఇట్లాంటి అవసరం ఉంటది? బాగా వర్క్‌లో బిజీ ఉండి, లేదు బ్యాచిలర్ లైఫ్‌లో ఉండి, రోజు వంట చేసుకోలేక ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే ఓకే. ఎందుకంటే మీరు నైట్ వండింది గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ వేడి చేసుకొని తిన్నా గూడా, దానివల్ల గూడా మీకు 100% న్యూట్రియంట్స్ అనేటివి రావు. దానివల్ల గూడా డ్యామేజెస్ పెరుగుతాయి. వీలైనంత వరకి వండిన తర్వాత 3-4 అవర్స్‌లో ఫుడ్ అనేది ఫినిష్ చేసేయాలి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. లంచ్ తీసుకొని బాక్స్ కట్టుకొనొస్తే, ఆ బాక్స్ తినేసేయండి అయిపోతది. కానీ మీరు నైట్ జేసింది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, ఆ బాక్స్ తీసుకొచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నమో లేకపోతే కొంచెం లేట్ ఈవెనింగ్ వరకు పెట్టుకొని తింటే గనక ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మీకు చాలా డ్యామేజ్ చేస్తదండి అది. ఎందుకంటే బాక్టీరియల్ గ్రోత్ పెరిగిపోతది. ప్లస్ దీనివల్ల ఇంకొక నెగెటివ్ థింగ్ ఏందంటే, ఇదేదో ఈరోజు ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు పొద్దున తింటే జరిగిపోదు. ఇది కొన్ని సంవత్సరాలుగా స్లో పాయిజన్ లాగా మనకు తెలవకుండానే అయిపోతది. ఆ డ్యామేజ్ మనం ఎదుర్కొనేసరికి అరే! దీనివల్ల గదా ఇది జరిగింది అనేది మనకు గూడా అవగాహన ఉండదండి. సో, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఎంతవరకు మీరు వీలైనంత మీరు దీన్ని అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. నేను కొంతమంది నా మిత్రుల దగ్గర కూడా చూసాను సార్. ఒకటి ఏంటంటే, రాత్రి బిర్యానీ తెచ్చుకుంటారు. అర్ధరాత్రి టైంలో తింటారు. మిగిలిన బిర్యానీని ఆ చికెన్ పీసులతో సహా మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉదయం తినేటువంటి పరిస్థితి కొంతమంది దగ్గర చూసానిది. ఇది ఎంతవరకు వారికి యాహ్! ఇబ్బంది కలిగించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో గూడా చూస్తున్నాము. ఇప్పుడు మనం తీసుకొచ్చే రెస్టారెంట్స్‌లో గూడా ఎంత ఫ్రెష్‌గా ఉందని తెలవదు. వాళ్ళెన్ని రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టినారో తెలవదు. ఎలాంటి మీట్ వాడుతున్నారో తెలవదు. అది మళ్ళీ మీరు తెచ్చుకొని పెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ డబుల్ డేంజర్. లైక్ మనము తెలుగులో చెప్పాలంటే పుండు మీద కారం జల్లినట్టు ఉంటది గదా! సో, ఆ రకంగా ఇంకా ఎక్కువ బాక్టీరియా పోతది. దయచేసి అట్లాంటిదైతే చేయకండి. ఏదో తప్పని పరిస్థితిలో ఇంట్లో ఏదో వంట చేసుకున్నారు. ఏదో చిన్న కర్రీ ఉంది, మంచి స్వీట్ ఉంది తినడానికి అంటే పెట్టుకోండి గానీ, ఇట్లాంటియయితే అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. అంటే డైలీ ఎక్స్‌పైర్ అయ్యేటువంటి వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినడానికి లేదంటారు. మిగతావి పెట్టుకోవచ్చు. మిగతాయి కొన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నట్స్ గాని అట్లాంటివి పెట్టుకోవచ్చు. అవి అంత తొందరగా పాడవ్వవు. బట్ ఇప్పుడు మనము ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే ఇంట్లో మామూలుగా 3-4 అవర్స్
తర్వాత లేదు 6 అవర్స్‌కో, 8 అవర్స్‌కో పాడేటివి ఉంటాయి కదా! అట్లాంటివి మాత్రం అస్సలు పెట్టి తినకూడదండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండ్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. ఎస్పెషల్లీ గట్ హెల్త్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం. అసిడిటీ ఇష్యూస్ ఉంటాయి. డయాబెటిస్ ఇంతగనం పెరిగిపోవడానికి వీటన్నిటికి రీజన్స్ అంతా వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ద రిఫ్రిజిరేటెడ్ ఫుడ్సే. పాలు కూడా సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్‌కెళ్తే ఒక పాల ప్యాకెట్ మీద ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉంటుంది. సరే ఈరోజు మనం 2వ తారీఖు తెచ్చుకున్నామంటే 3వ తారీఖు అది ఎక్స్‌పైరీ డేట్ అని దాని మీద ఉంటుంది. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ పాలు రేపు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినాక కూడా ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గానే ఉన్నాయని చెప్పేసి ఎల్లుండి ఉదయాన్నే తాగేటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఇది శ్రేయస్కరమేనంటారా అది? యాక్చువల్‌గా లే. ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చిండంటే వాడు మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. బాబు ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఈ డేట్ తర్వాత వాడొద్దు అని. అది ఫ్రిడ్జ్‌లో పెడితే మంచిగుంటది అనుకోవడం అనేది 100% కరెక్ట్ కాదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతది? కొంచెం చల్లని వాతావరణంలో ఉండడం వల్ల తొందరగా పాడవ్వదు అంతే. కాకపోతే ఎక్స్‌పైరీ డేట్‌ని పొడిగించే పద్ధతయితే ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అయితే రాదు. ప్లస్ ఎప్పుడైనా సరే మనం పాలు తీసుకున్నప్పుడు ఏం చేస్తాం మామూలుగా ఇప్పుడంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాము. డైరీ నుండి వస్తుంది గానీ, ముందు అంటే మేము చిన్నగున్నప్పుడు గానీ, మనకు డైరెక్ట్ పాలు తీసుకొచ్చినా, మనం ఫస్ట్ దాన్ని వేడి చేస్తుంటిమి. దాన్ని ఏమంటాం మనం పాస్చరైజేషన్ అంటాం. వేడి చేయడం వల్ల ఏమవుతది? దాంట్లో ఉన్న బాక్టీరియా అంతా చనిపోయి, మనకి హెల్తీ మిల్క్ అనేదొస్తది. సీ మనం ఆ రకంగా మనం రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తీసుకుంటే గనక, మనకి ఈ పోషకాలు పోతాయి. ఈ బాక్టీరియల్ గ్రోత్ అనేది పెరుగుతది. ఎనీ వస్తువు ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయింది అనంటే, మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా వాడకూడదు. సార్ మీరు చెప్పినట్టే అంటే పాల ప్యాకెట్ తెచ్చి డైరెక్ట్ ప్యాకెట్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. అవసరం ఉన్నప్పుడు కట్ చేసి టీ లాంటిది చేసేసుకుంటారు. అలా కూడా చేసుకోవద్దంటారా? సీ పాల ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అవసరం ఉన్నప్పుడు మీరు టీ చేసుకోండి. నో ప్రాబ్లమ్. బట్ మంచిగా వేడి చేసి చేసుకోండి. అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టాం గదా! అని ఎక్స్‌పైరీ డేట్ తర్వాతది అయితే వాడొద్దు. ఇటు పాలే తీసుకోండి, మీరు బ్రెడ్డే తీసుకోండి. ఏదైనా గూడా అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో ప్రతి వస్తువు కిచెన్‌లో ఉన్న ఏ వస్తువు పడితే అది ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసి అది ఫ్రెష్‌గా ఉందిగా అని చెప్పేసి తర్వాత డేస్‌ల్లో తిందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. కొన్ని ఉన్నాయి లిమిటెడ్‌గా నట్స్ లాంటివి గానీ మిగతా ఎక్సెట్రా ఐస్ క్రీమ్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు గానీ డైలీ ఫుడ్స్ రైస్ కానీ ఇలాంటి కర్రీస్ కానీ డైలీ ఖరాబ్ అయ్యేటువంటి ఫుడ్స్ మాత్రం స్టోరేజ్ చేసి తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.